ఈ మహిళా దినోత్సవం చాలా ముఖ్యమైన రోజు మనకి విశేషంగా మనం చేసుకుందాం. గొప్ప గొప్ప మహిళల యొక్క అనుభవాలన్నీ విందాం, వాళ్ళ దగ్గర నుంచి సందేశాలు తీసుకుందాం. మనం ఎన్ని అనుభవాలు వింటామో మహిళలది, ఎన్ని సందేశాలు తీసుకుంటామో అంతగా మనం ప్రభావితం అవుతాం. రెండు చెవులు ఉన్నాయి, ఒక నోరు ఉంది, అంటే రెండు ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. ఎవరిది వినాలి అంటే మహిళలది వినాలి. మహిళ అంటే కేవలం ఒక గృహలక్ష్మి కాదు. మహిళ అంటే ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, స్పిరిచువల్ సైంటిస్ట్, సృష్టికర్త. మహిళ అంటే సృష్టికర్త. ఒక మహిళ ధ్యానం కూడా చేస్తే ఇక అంతకన్నా చెప్పవలసిన పనే లేదు. ధ్యానం లేకుండానే మహిళ గొప్ప మహిళ. ఇక ధ్యానం చేస్తే ఇంకెంత గొప్ప మహిళ అవుతుంది చెప్పడానికి అలవి కాదు. మన పిరమిడ్ స్పిరిచువల్ మూమెంట్ లో ఇతోధికంగా ధ్యానం చేస్తుంది.